హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంజీ భాష వ్లాగ్స్. ఈరోజు నా డైలీ రొటీన్ చూపించబోతున్నాను. థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్. అండ్ వాయిస్ ఓవర్ ఇద్దాము అని అనుకుంటున్నాను, అందుకే మాట్లాడట్లేదు. మీకు మార్నింగ్ ఎలా ఉంటుందో నైట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మార్నింగ్. మా ఊరికి హిల్స్ దగ్గరగా ఉంటాయి, కొండలు, అందుకే చూపిస్తున్నాను. మార్నింగ్ ఇలా ఉంటుంది, నైట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. 7:30 to 8 అరౌండ్ అలా ఉంటుంది. ఇలా సూపర్ ఉంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్. ఇది సెకండ్ ఫ్లోర్ నుంచి, టెర్రస్ నుంచి ఇంకా బాగుంటుంది. ఇది మేము బస్సులో వచ్చేటప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఫోటో దిగుదామని పెడుతుంటే మా చెల్లి వేషాలు చూడండి, అందుకే నేను వీడియో తీశాను. చూడండి బస్సులో ఎంత మంచి మెమరీస్ తెలుసా. మీకు సపరేట్గా వీడియో చేస్తాను ఆల్బమ్ కలెక్షన్ అని. బట్ ఇప్పుడు మేము ఆల్బమ్ కలెక్షన్ చూస్తున్నాము, అంటే ఫొటోస్. ఇది జమీల్ ఫస్ట్ బర్త్డే. ఆల్బమ్స్ చాలా బ్యూటిఫుల్గా మెమొరబుల్గా ఉంటాయి, చూసుకొని నవ్వుకుంటుంటాం. ఇది చూడండి, కౌసర్కి వీడియో తీస్తుంటే ఎలా చేస్తుందో. ఇది నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ, వడ, సాంబార్, చట్నీ అన్నమాట. నాకు ఇడ్లీ ఇష్టం లేదు, అందుకే ఓన్లీ వడ వేసుకొని తింటున్నాను. అంటే ఎందుకో నాకు ఇడ్లీ ఇష్టం లేదు. మేము ఇప్పుడు క్యారమ్ బోర్డ్ ఆడుకోనికి కూర్చున్నాము, అంటే బోర్ కొడుతుంది. కౌసర్ కాయిన్స్ చూపిస్తుంది చూడండి. కాయిన్స్ వేసిన తర్వాత ఆమె ఎట్లా చేస్తుందో చూడండి. సో అంటే బ్లాక్ 9 పాయింట్స్, వైట్ 9 పాయింట్స్ రావాలి కదా. మాకైతే బ్లాక్ 9 పాయింట్స్, వైట్ 8 పాయింట్స్ వచ్చాయి. అనుకున్నదొక్కటి అయినదొక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట మసాలా. చినుకులు పడుతున్నాయి గైస్ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. బయట పడుతుందని బాల్కనీలో వెళ్ళలేదు, రూమ్లో నుంచే కిటికీ నుంచి చూపిస్తున్నాను. తీయనికి రావట్లేదు. చూడండి నేను ఎట్లా చూపిస్తున్నాను. వర్షం పడుతుంది, కొంచెం తగ్గింది ఇక్కడ, అందుకే మేము మళ్ళీ క్యారమ్ బోర్డ్ ఆడుతున్నాము. ఈసారి మా అమ్మ, మా చెల్లి, మా తాతయ్య, నేను ఆడుతున్నాము. మా ఆఫ్టర్నూన్ లంచ్ బిర్యానీ, ఎగ్ అంతా వేస్ట్ చేస్తున్నాను. బేస్ట్ ఇది మంచిది. నేను తీసుకున్నా ఎల్లో ఇంకా రాలేదు, మాకు ఎల్లో అదే బాగుంటుంది. ఇదే బాగుంటుంది. ఇలాంటి మ్యాంగో కేక్ ఎలా వేస్తున్నారు? ఎట్లా మళ్ళీ వర్షం, అంటే వర్షం కాదు చినుకులు పడుతున్నాయి. ఎంత బాగా పడుతుంది చూడండి. మబ్బులు నేచర్. ఒక పాట వస్తుంది, ఊరు పల్లెటూరు రంగులోన రానుకోండి. బట్ ఎంత బాగుంది గైస్, ఎంత బాగుంది లేదా. దిస్ ఇస్ బెస్ట్. అది టాలెంట్. ఇంకోలకి నా స్టెప్స్ చూడండి, అంత వాటర్ బాట్ అయిపోయింది. బట్ యూ షుడ్ ఎంజాయ్ దట్. చూడండి నా స్పెట్స్ ఆల్మోస్ట్ నేను కూర్చున్నప్పుడే. సో అదా గాలికి జుట్టంతా వెళ్ళిపోతుంది.
దట్ ఏమన్నా వన్స్ మోర్ ప్లీజ్ మస్తు షేడ్స్ ఉన్నాయి రా నీలో కమలా ఇంకా అంటే టెర్రసా ఎందుకు వై ఎక్కడ ఇక్కడ అక్కడ ఎక్కడ ఇడికి అడుగుడారా యాడరా అదేందిరా నల్లగా అదే మెట్ట కాదు వాట్ ఏ విండ్ ఓ షిట్ ఐ యామ్ ఫ్లయింగ్ ఇన్ ఎయిర్ సినిమా మస్త్ షేక్స్ ఇట్లా move see that hills super weather super వీడియో క్యా కాల్తుంది అనుకుంటారా see that hills దాని మీద అంత fog ఒక నిమిషం స్టానా ఏదో ఒకటి రైస్ అండి ఒక నిమిషం చేయి అది స్టార్ట్ అట ఇది ఎండాకాలమా వర్షాకాలమా చలికాలమా నువ్వు మాట్లాడేదే పట్ల ఇంగ్లీష్ మళ్ళీ మాట్లాడతాను మా తాతయ్య బెంగళూరుకి వెళ్దాం అనుకుంటున్నాడు. అక్కడ సమ్ వర్క్స్ ఉన్నాయంట. మా తాతయ్య ఫస్ట్ బైగన్పల్లికి వెళ్ళి తర్వాత నంద్యాలకు వెళ్ళి నంద్యాల నుంచి బెంగళూరుకి ట్రైన్ నైట్ టైమ్ మేము బనియాన్పల్లి బస్ అనుకొని వేరే బస్ కోసం వెయిట్ చేసాం. మళ్ళా లోపలికి వచ్చాము. చూడండి మా తాతయ్య మళ్ళీ వస్తున్నాడు ఆ బస్ కాదని. మా చెల్లి చూడండి మా తాతయ్య వెళ్తుంటే స్నాక్స్ తినుకుంటా ఉంది. వెళ్ళు అంటే కుక్క ఉంది అని భయపడుతుంది. చూడండి మా తాతయ్య వెళ్తున్నాడు. ఇంకా మేము బాయ్ అని చెప్పేసి మా ఇంటి దగ్గర మేము మెయిన్ రోడ్లో ఉంది కదా మా ఇంట్లో, అందుకే ఇక్కడనే బస్ వస్తుంది. ఇక్కడనే ఎక్కుతాం, ఇక్కడనే దిగుతాం. మాకేం ఎక్కువ వర్క్ ఉండదు. మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళి రావడం అట్లా. ఇక్కడనే ఎక్కుతాం, ఇక్కడనే దిగుతాం. సో బస్సు వచ్చేసింది. ఇంకా మా తాతయ్య ఎక్కుతున్నాడు. బాయ్ అనేసాం. ఇంకా ఈవినింగ్కి పానీపూరి చేసింది మా అమ్మ. ఇంకా అందరం లాగ్ చేస్తున్నాం. ఇది మా రెండో తాతయ్య, అంటే మా తాతయ్య వాళ్ళ తమ్ముడు ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ పొలంలో ఉంది. ఇది నైట్ డిన్నర్ ఎగ్ కర్రీ రైస్ అయిపోయింది. ఇంకా పడుకోవడమే. సో ప్లీజ్ లైక్, షేర్ and subscribe to our channel. Bye bye, see you later.